బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా నితీష్ షిండేలాగే అవుతుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నా కాబట్టే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీకి బలం పెరిగితే టీడీపీని పక్కన పెట్టేస్తారని చెప్పారు. లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికేనని, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2/3 మెజారిటీ వచ్చినంత మాత్రాన అన్ని చట్టాలు చేయలేమని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షానికి 11 సీట్లే ఉన్నాయని, తానే రాజునని చంద్రబాబు చట్టం తిప్పేస్తే ఒప్పుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. డిక్టేటర్ షిప్ ని ఎవరూ ఒప్పుకోరని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా నితీష్ షిండేలానే అవుతుందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేశారు. సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ తర్వాత మీడియా ప్రతినిధులతో విచారణ చేస్తున్న క్రమంలోనే నిన్న జరిగినటువంటి పరిణామాల విషయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ రాజకీయ మనుగడ సాధించలేదు. ఇప్పుడు నితీష్ కుమార్ పరిస్థితి ఎలా తయారైంది, మరోవైపు సింధే పరిస్థితి ఎలా తయారైందని చెప్పేసి కూడా ఆయన ఉదాహరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏతోని ఆయన కూటమిలో కొనసాగుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో దీంతో ఆయన సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా ఆయన పరిస్థితి కూడా చాలా రోజులు అలాగే అవుతుందని చెప్పేసి కూడా పరోక్షంగా ఆయన చంద్రబాబు ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు జాతీయ స్థాయి మీడియాలో అటెన్షన్ లో భాగంగా పలు కీలక అంశాలు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశాలు కూడా ఆయన ప్రస్తావించినట్టుగా కూడా భావిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జనసేన సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఇండియా కూటమిలో సంబంధించి కాకుండా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉండి కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి కారణంగా భావిస్తున్నారు. వారి పరిస్థితి కూడా రానున్న రోజుల్లో నితీష్ కుమార్ ఏకనాథ్ షిండే లాగా మారుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికైతే బీజేపీ కేంద్రం తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, లేకపోతే పట్టించుకునేది కాదని చెప్పేసి కూడా వారిని ఉద్దేశించి వాటిని ఇంప్లిమెంట్ చేసేది లోక్సభ రాజ్యసభ చట్టాలు చేయడానికి మాత్రమే చెప్పేసి కూడా మాట్లాడారు. మెజార్టీ వరకు పూర్తిగా బలం లేదు కాబట్టి ఊరుకున్నారు, లేకపోతే అందరినీ డిక్టేటర్షిప్ లాగా అందరినీ ఫినిష్ చేసేవారని కూడా ఆయన ఒకవైపు పరోక్షంగా అయితే చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ స్వామి.